రైట్, నేను మీ సాయినాథ్. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేములనర్వ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ గత వారం రోజులుగా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నానని పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే గ్రామస్తులందరూ చెప్తున్న విషయం ప్రకారంగా సర్పంచ్ మరియు ఒక పంతులు కలిసి వాళ్ళిద్దరి కనసాయిగల్లోనే ఈ దేవాలయం యొక్క గుప్త నిధుల ప్రయత్నం చేశారని, గుడి బయట మరియు గుడి లోపల కూడా చాలా వరకు తవ్వకాలు చేపట్టారని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇగో గడపార పారలు కూడా ఇక్కడనే ఇచ్చిపెట్టినారు. ఇగో ఇవన్నీ ఇగో ఈ లోతులో నుంచి మొత్తం తీసేసినారు. అన్ని ఇక్కడ భజనలు చేసుకుంటుండే. ఇది ఇగో ఇక్కడ నుంచి ఇదంతా క్లోజ్ ఉంటుండే. మేము రావడానికి కూడా చాలా భయపడుతుంటిమి. ఇది మాకు కూడా తెలియదు ఈ రూమ్ ఉందని. ఇది దాదాపుగా ఇగో ఇంత నడుమల లోతు తీసి మళ్ళా పూర్తి చేసినారు. ఇది పోతామని ఇగో ఒకవైపు ఇంత తతంగం అంతా నడుస్తున్నప్పటికీ కూడా దేవాదాయ ఈవో ఇప్పటి వరకు గుడి వైపుకు కనీసం కన్నెత్తి చూడకపోవడం అనేది పలు అనుమానాలకు దారితీస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వేణుగోపాల స్వామి వేములనర్వ గ్రామంలో వెలిచి ఉన్నాడు. ఒకసారి మీకు విజువల్స్ చూపిస్తాం. ఇక్కడ పురాతనమైన 800 సంవత్సరాల గల్లా చరిత్ర గల్లా ఇక్కడ ఒకటి భజన కీర్తనం చేసుకోనికే మంచి బండ ఉండేది. ఆ బండని మొత్తం దర్శనం చేసి ఇక్కడ వేశారు. మీరు చూస్తున్నారు, ఒకసారి చూడండి, మీరు కూడా చూపెట్టండి. అలాగే ఇది అభివృద్ధి పేరిట వీళ్ళు అభివృద్ధి ముసుగులో వచ్చి డెవలప్ చేస్తాము 2 లక్షల రూపాయలతోని డెవలప్ చేసే పని కాదు ఇది. మీరు ఒకసారి లోపలికి వస్తే మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కడప, ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది, సమాధి ఉంటుంది. ఇగో ఇవన్నీ మొత్తం చిత్రం చేసేసినారు. ఇగో గడపార పారలు కూడా ఇక్కడనే ఇచ్చిపెట్టినారు. ఇక్కడ నంబయ్య అనే స్వామీజీ సమాధి కూడా ఇక్కడే ఉన్నది. చూడండి, ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఇగో ఇవన్నీ ఇగో ఈ లోతులో నుంచి మొత్తం తీసేసినారు. ఈ లెవెల్ హైట్ ఉంటుంది, తీసేసినారు మొత్తం. ఇదంతా ప్యాక్ ఉంటుండే. ఇంకొకటి ముఖ్యంగా మీకు ముఖ్యమైన రూమ్ చూపెట్టబోతున్నా. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదంతా అన్ని ఇక్కడ భజనలు చేసుకుంటుండే. ఇది మంచిగా అట్లా మొత్తం. ఒకసారి రండి మీరు. అది రహస్యం. స్వామి మీనాలయం వేణుగోపాల స్వామి. ఇది క్లోజ్ ఉంటుండే సార్. ఇది మొత్తం ఇది మొత్తం ఇగో ఇక్కడ నుంచి నేను చూపిస్తున్నాను. ఇగో ఇక్కడ నుంచి ఇదంతా క్లోజ్ ఉంటుండే. మేము రావడానికి కూడా చాలా భయపడుతుంటిమి. ఇది మాకు కూడా తెలియదు ఈ రూమ్ ఉందని. పైకి రా, ఒక్క నిమిషం, ఇక్కడ రండి. పైకి మేము ఎప్పుడు రాలే. నాకు 33 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పటి వరకు మా ఊర్లో నా తోటి విద్యార్థులు ఎవ్వరికీ తెలియదు. ఇగో ఇక్కడ ఫ్లవర్ ఉంది, ఇప్పుడు వేసిన ఫ్లవర్ కాదు. ఇగో ఇక్కడ చూసుకోండి. ఇది ఇంత మంచి రూమ్ ఉందని మాకు కూడా తెలియదు. ఇది దాదాపుగా ఇగో ఇంత నడుమల లోతు తీసి మళ్ళా పూర్తి చేసినారు. ఇగో ఇట్లా దొక్కితే ఇగో హనుమాతం దిగుతుంది. ఇగో ఇది పోతామని ఇది తవ్వి మళ్ళీ ఎప్పటిలో పూర్తి చేసారు. చూడండి ఒకసారి మీరు. ఇగో ఇది ఇప్పుడు కట్టిన రూమ్ కాదు, ఈ ఫ్లవర్ ఇప్పటిది కాదు. కాకపోతే మా ఊర్లో పెద్ద మనుషులు ఏమంటారు అంటే ఈ ఫ్లవర్ కింద బండ ఉండేది, ఈ బండ కింద విలువైన ఏంటివో మరి అవి ఉండేటివి అని చెప్తున్నారు. అయితే ఇప్పటికి ఏదేమైనప్పటికీ కానీ ఇక్కడ గుప్త నిధుల తవ్వకాలు జరిపారు. ఈ డెవలప్మెంట్ అనేది ఇట్లుండదు కదా. క్లోజ్ ఉంటుండే. ఇక మాకు భయం అయ్యేది. అక్కడ వరకే ఈ సున్నం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వరకే. అక్కడ మొత్తం అది ఉండేది, ప్యాక్ ఉండేది, భయపడేది మేమే. ఇది స్వామి వేణుగోపాల స్వామి. ఈ స్వామిని వాస్తవం లేదని చెప్పి స్వామిని అది చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ గుడిని డెవలప్ చేయాలనే ముసుగులో వచ్చి మా ఊరు పంతులు గారు మాకెవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళు దొంగసాటుగా వచ్చి ఎవరికి మాకు అసలు ఒక్క మాట కూడా పాలకవర్గం ఉంది, ఒక ఈవో ఉన్నాడు గుడికి, గ్రామంలో పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి చెప్పకుండా
వాళ్ళు మేము 2 లక్షలు 3 లక్షలు పెట్టి అభివృద్ధి చేస్తాం, ఎవరో ఆ రోడ్డు మీద పోత మొక్కుకున్నట్టు వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి వాళ్ళని దొరికొచ్చి వాళ్ళు 2-3 లక్షలు అయ్యే పనేనా? అక్కడున్న విగ్రహాలు తీసి ఇక్కడ పెడతారంట, ఇక్కడ వాస్తు అవుతుందంట, ఇక్కడ మంచిగా కూర్చొని భజనలు చేసేది అలాంటి ప్లేస్ని ఇగో మొత్తం కూలగొట్టేసారు. మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటే దానికి ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ఇంజనీర్ ఉంటాడు, 10 మందితో ఆలోచన చేయాలి. ఒక మన చిన్న ఇల్లు కట్టుకుంటే, ఒక బాత్రూమ్ కట్టుకుంటే అట్లాంటిది ఒక ముగ్గు వచ్చి దాన్ని ప్లాన్ చేసుకుంటాం. అట్లాంటిది ఇంత పెద్ద గుడి మనం కట్టుకోవాలన్నప్పుడు దీనికి పెద్ద ఇంజనీర్ అవసరం. దీనికి 1 కోటి రూపాయల బడ్జెట్ అయితే కానీ తక్కువనే. నువ్వు 2-3 లక్షలతో నీ అభివృద్ధి ఎట్లా చేద్దాం అనుకున్నావు? ఏ లెక్కలో చేద్దాం అనుకున్నావు? నీ సొంత నిర్ణయాలా? ఇక్కడ ఎవరు కనబడట్లేదా? ఒక 5-6 మంది కలిసి మీ సొంత నిర్ణయాలు ఎవరు చెప్పకుండా చేస్తే ఊకుంటారా ప్రజలు? తప్పకుండా ఇది ఇప్పటి గుడి కాదు, దాదాపుగా 600-700 సంవత్సరాలకు కలిగిన ఈ గుడి ఇది. మేము 7 వరకైనా ఎంతవరకైనా ఖచ్చితంగా మేము పోరాటం చేయగలుగుతాం, చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతున్నది వేణుగోపాల స్వామికి. మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఊర్లో మేము ఉన్నామా లేమా? మాకు లేకుండా సొంత నిర్ణయాలు వాస్తులు చేయడానికి పూజారికి ఏమైనా హక్కు ఉందా? ఈవోలు లేరా? గవర్నమెంట్ ఆఫీసర్లు లేరా? మీరు ఏమైనా డెవలప్ చేయాలనుకుంటే ఊర్లో పాలకవర్గం ఉంది, మీటింగ్ పెట్టండి, అందరినీ ఊరు డబ్సాటింపు చేయండి, ఊర్లో కూసబెట్టండి. మన ఊరికి ఒక దాత దొరికిండు 10 లక్షలు పెట్టడానికే, మన ఊర్లో మరి ఏం కట్టిస్తాం? మంచి ముంగల కళ్యాణ మండపం లేదండి, మేము పందిరితోని కట్టుకుంటాం, ఒక కళ్యాణ మండపం కట్టియండి. రథాలు పెట్టుకుంటాం, అన్ని 100-150 రథాలు పెట్టుకుంటాం. రథాలకు ఒక షెడ్ లేదండి, షెడ్ వేపియండి. కింద బెడ్ లేదండి, బెడ్ వేపియండి. ఇలాంటి పనులు చేయండి. కానీ ఈ పొక్కలు ఏముందండి నేను అడిగేది అది. నాకు బాధ అనిపిస్తుంది. ఈ పొక్కలను నువ్వేం అభివృద్ధి చేస్తావు? నువ్వు అభివృద్ధి చేయాల్సింది ముంగల మస్తుంది. మేము ఒక వేణుగోపాల స్వామి అభిమానులుగా, భక్తులుగా మేము చాలా బాధపడుతున్నాం. ఈ విషయంలో చాలా ఖండిస్తున్నాం. మేము శాసనసభ్యులు శంకరన్న దృష్టి కూడా తీసుకుపోయి, మంత్రి గారి కొండ సురేఖ మేడం గారి దృష్టి కూడా తీసుకుపోయి మేము ప్రతిదీ వివరించి దీనిపైన చర్యలు తీసుకోవాలని తక్షణమే మేము అందరం డిమాండ్ చేస్తూ మా ఊరి ప్రజలం అందరం ఐక్యమతంగా దీన్ని ముందరికి తీసుకుపోవాలనే సంకల్పంతో ముందుకు వచ్చినాం. స్వామి 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వేణుగోపాల స్వామి 800 సంవత్సరాల నుంచి లేని వాస్తు ఈ రోజే ఎందుకు వస్తుందని అనుకుంటారు? అయితే ఈ వాస్తు 800 ఏళ్ళ నుంచి ఆ గుడి దేవుడు వాస్తుకే ఉన్నాడు. అవును. ఇప్పుడు దేవుడిని అక్కడ నుంచి తీసి ఇక్కడ పెడదామని అనుకుంటారు. ఆడ మీకు ఏమైనా డౌట్ ఉందా? ఆడ కూడా కింద ఇంకేమైనా ఉందని ఇట్లాంటి ఆలోచనలు ఏమన్నా? అయితే ఆలోచనలు ఏం లేవు. ఇది ఒకటి ముంగల ముసుగు తయారు చేసుకోవాలి. అంటే డైరెక్ట్ వస్తే దొంగలం అయిపోతాం. ఒక అభివృద్ధి పేరుతో వస్తే ఎవరు చూసినా అరే పనిచేస్తూ ఏమనొద్దు అనే ముసుగులో వచ్చి మేము అభివృద్ధి చేస్తాం, ఈ విగ్రహాలు తీసి అక్కడ పెడతాం. విగ్రహాలు తీయడానికి పంతులకి ఏం హక్కు ఉంది? ఈవో ఎండోర్మెంట్లు ఉంది గుడి, పంతులకి ఏం హక్కు ఉంది? పంతులు చేసేది ఉంటే నువ్వు మన ఊర్లో ఒక గ్రామ సభ ఏర్పాటు చేయి. ఇట్లా చేయాలనుకుంటున్నాం, మీరు అందరు సహకారం ఉంటుందా ఉండదా చెప్పండి. అప్పుడు అందరు నిర్ణయం తీసుకొని మీరు నిర్ణయం కానీ మీ సొంత నిర్ణయంతో మేము ఇది వాస్తుకు లేదు, దోషాలు పెడతాం, అవి పెడతాం అంటే మీరెవరు? అక్కడ లేదా ఎండోర్మెంట్ లేదా వాళ్ళు చూసుకోరా? మీరు నా డౌట్. అయితే ముఖ్యంగా ఏంటంటే దేవుణ్ణి తీయాల్సిన అవసరం ఏంటంటే దాని వెనుక పెద్ద కుట్రనే ఉంది. ఏంది అంటే ఇవన్నీ చూసిరు, వాళ్ళకు ఏమనిపించిందో. ఇప్పుడు దేవుని తీస్తే దేవుని కింద అసలైన ఏమైతే ఉంటాయో ఆ దేవుని తీసి పెడితే కానీ వాళ్ళకు ఇప్పుడు దేవుని తీయాలనుకుంటారు. ఎందుకు? దాని కింద ఏమున్నాయి, ఏం తోతే ఏందో ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దేవుణ్ణే తీసి పక్కకెట్టాలనుకుంటారు. అది దేనికోసం అనేది మనం కూడా ఏం చెప్పలేము. ఎందుకంటే భగవంతుడే చూసుకుంటాడు. దేవుని కూడా తీయాలని అనుకున్నారండి. దేవుని తీస్తారా? మీ పక్కన కొండరెడ్డిపల్లి ఉందండి, ఎక్కడుంది గుడి? ఇట్లనే ఉంది. వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. మాది డెవలప్ మొత్తం ఖరాబ్ చేసుకుంటూ పోతున్నారు. మా పెద్ద మనుషులు అట్లా తయారైపోయారు, అట్లా ఉన్నారు. అరే ఇంత జరుగుతుంది, మా పెద్ద మనుషులకు ఒక మాట తెలియదా? రావాలి, చేయాలి. ఇది ఒక్కరి గుడి కాదు కదా, అందరి బాధ్యత కదా, అందరి గుడి కదా. ఒక్కరు స్పందించారు. ఎన్ని రోజుల నుంచి తవ్వుతుండొచ్చు ఇదంతా? ఇది మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక 3 days అయిందండి. అయితే మీరు పోలీసులకు ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేశారు? అదే విషయం పోలీసులు వచ్చారు. పోలీసులు కాంప్లీట్ ఇస్తే వాళ్ళు ఏమైనా లైట్ తీసుకొని చూపి మొత్తం చూపి గుడికి ఎదురుగా ఇది గజస్తంభం, అప్పుడు పెట్టిన గజస్తంభం. ఇగో ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండి ఇక్కడ కొబ్బరికాయలు కొడతాము. ఇది కళ్యాణం ఏరియా, ఇక్కడనే కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం ఏరియాకు ఒక మండపం లేదండి. అభివృద్ధి చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేయొచ్చు. ఆ పొక్కల్నే ఏం లేదు అభివృద్ధి. అగో అక్కడ చూపిస్తున్నాను నేను. ఈ ఏరియా మొత్తము
రథాలు జరుగుతాయండి, రథాలు జరుగుతాయి. ఇక్కడ ఒక బెడ్ లేదు, ఒక పైన షెడ్ లేదు. ఇక్కడ బెడ్ వేయండి, అంత చేయాలనుకున్న వాళ్ళు పైన షెడ్ వేయండి. అంతేగాని ఈ కళ్యాణ మండపము, ఈ షెడ్ బెడ్ ఇడిచిపెట్టి ఇక లోపలనే ఏం చదువుతారనండి? ఏం చేస్తారా లోపల? అదేం డెవలప్మెంట్? ఇది చేయండి, మేము ఒప్పుకుంటాం. ఇక ఇది వేసిరు, ఇప్పలపల్లిలో వేసిరు, మేము చెప్పుకుంటున్నాం. ఈ బెడ్ ఇప్పలపల్లిలో వేసిరు, మేము గౌరవంగా చెప్పుకుంటున్నాం. నువ్వు కూడా అంగట్లే, మేము గర్వంగా చెప్పుకుంటాం. మీకు ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు దేవుని విగ్రహాలు తీయడానికి వచ్చారు. ఇప్పుడు విగ్రహాలు తీసి వాస్తు కోసం అని చెప్పి విగ్రహాలు తీసి పక్కకి పెడితే అప్పుడు వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. అభివృద్ధి చేయడానికే అందరూ సహకరిస్తేనే కదా అభివృద్ధి జరిగేది. గ్రామ ప్రజలు తప్పకుండా కూడా ఏదో దొబ్బినట్టున్నారు ఒకసారి అది కూడా ఇక్కడ మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడానికి ఇదొక నిర్ధారణ. ఎందుకంటే చెప్పుకోవడానికి ఏదో ఒకటి వాళ్ళకు ఉండాలి కదా. అరే రింగులు వేసారు, పని చేస్తారు అని చెప్పుకోవడానికి ఇది ఏదో ఒకటి వాళ్ళకి చూపించుకోనికే ఇది ఒకటి ఉండాలి కదా. మీరు రండి ఒకసారి దయచేసి. ఇంత దాంట్లో అంత పెద్ద రింగులు 4 ఫీట్ రింగులు తీసింది 2 ఫీట్లు ఉంటుంది. ఈ రింగ్ ఇంట్లో పడుతుందా? ఆ రింగు ఏంటంటే ఎవరన్నా వచ్చినా, ఎవరైనా చూపించుకోనికే మీలాంటి వాళ్ళు వచ్చినా అరే పని చేస్తారు నిజమే ఇది అని అన్ననికే ఈ రింగులు ఇంట్లో వేస్తారా అండి? ఇక్కడికి వెళ్ళి ఎట్లా వస్తాయి వాటరు? ఆ రూమ్లోకి ఎట్లా పోతాయి? గుళ్ళకి వెళ్ళి ఇంట్లోకి ఎట్లా వస్తాయి? కరిగిపోతుంది, కరిగిపోయి కూడిపోయే అవకాశం ఉంది. చూడు ఇదంతా ఈ అభివృద్ధి ముసుగుల అది ఊసిపోతా అంటున్నా, ఊసిపోతాయి 100% తప్పకుండా. ఎందుకంటే మట్టి కూలుతా ఉంటది. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, కూలుతా ఉంటది. మట్టి రాలిపోయి కింద బేస్మెంట్ కలిందంటే గుడే లేకుండా అయిపోతుంది. ఈ చిన్న జాలు ఇప్పుడు కాలువడానికి కింద. ఈ గుడి గురించి అంటే నేను పోయిన సంవత్సరం ఈ గుడి గురించి గజస్తంభం చేపిస్తానని చెప్పిన. ఈ దానికి డెవలప్మెంట్కి ఎవరేం చేపిస్తారంటే నేను ఒక గజస్తంభం నేను ఇప్పిస్తానని నేను చెప్పిన. గజస్తంభం ఇప్పిస్తాక ఒక 1 ఇయర్ దాటిపోయింది. అది అనుగుణంగా దాటిపోయినాక మొన్న ఈ సర్పంచ్ అన్ననే అవుతాడు, పెద్ద నరసింహని. ఆయన ఏం చేసిండు, మామ ఈ గుడికాడికి ఎవరో పంతులు వచ్చిందంట, ఎవరు ఆయన ఏమో పీఠాధిపతి అని అన్నాడు. పీఠాధిపతి వచ్చిందంట, మన పంతులు వచ్చిండు, ఆడ వాస్తు లేకనే ఊరుకు ఇబ్బంది అవుతుందంట, నువ్వు గజస్తంభం ఇప్పియాలని అన్నాడు. చూడు నేనేమన్నా మా అమ్మ చనిపోయి సంవత్సరం కాలేదు, నేను గజస్తంభం మీకు ఇప్పించి నేను కొబ్బరికాయ కొట్టకుండా నేను ఇక్కడ కూర్చుంటానా? నేను ఇప్పుడు అది సంవత్సరం అయిన దాకా నేను చేపియాను. మీరు అది సంవత్సరం దాటిందంటే అంత లోపలంటే మీరు ఎవరైనా చేయించుకోండి అంటే, లేదు మామ కాదు మాట్లాడదాం రా, గుడికాడ మాట్లాడుతారు అదేందో వాస్తు అంట అని అన్నాడు. అంటే మామ ఆ విషయాల్లో నేను రానా అని చెప్పినాక నాకు నిన్న విషయం మా మాజీ సర్పంచ్ నేను చెప్తే, నేను ఏమైంది బావ అంటే గిట్ల అయిందంటే, నిన్న కాక మొన్న వచ్చి గాడికి వచ్చినాము, వీడికి రాలి, వీడికి ఇప్పుడే వచ్చిన ఫస్ట్ టైం. ఇక వచ్చి అడిగితే గిట్ల అయిందంటే 8 దినాల నాడు అయితే నాతో నరసింహన్నాడు అని చెప్పేసింది విషయం. ఇప్పుడు సరే ఇది వీళ్ళు మన డెవలప్ చేసేటోళ్ళే అయితే లేబర్ని నువ్వు 200 కిలోమీటర్ నుంచి ఎందుకు తోలుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు మన తన లేబర్ ఉండరు, మన ఊరోళ్ళకి తెలుసు. కొన్ని డబ్బు కొట్టించి గ్రామ పంచాయతీలో పెట్టి అయ్యా డెవలప్ చేస్తారంటే ఇట్లా చేస్తాం, మీరేమిస్తారని అడగొచ్చు కదా. మరి నీకు దేవాదాయ శాఖ ఉన్నది, ఇలా ఎండోమెంట్లో కలిసినప్పుడు దేవాదాయకి ఏ ఓకు చేయాలి కదా. చేసి ఆయన పిలిచి ఆయనకు కూడా సమాచారం అంటే ఇది దొంగతనంగా చేసి ఏదో ఒకటి తొగి చేసి ఏమైనా ఉన్నది విక్కొని పీకినట్టుండ్రు ఇది కథ. ఇప్పుడు దీని మీద మీరు పోలీసులకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు? ఇక కంప్లైంట్ ఇచ్చిరన్నారు మా పిల్లలు. ఈవో ఏమన్నా వచ్చి చూసిండా? ఈవో రాలే, ఎవరు రాలే, ఇంకా రాలేదు. ఇక ఈ రోజుకి వస్తారని తెలుస్తుంది. అంటే 2 రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంటే ఈవో ఎందుకు రాలేడు అని చెప్పి ఆయన సెలవు ఉందంట అని చెప్పి అది మనకు తెలియదు, రాలేదు. అసిస్టెంట్లనైనా పంపాలి. ఇక నాకు తెలియంది చెప్పని నాకు తెలిసిన సమాచారం ఇది. అవి ఉన్నాయి కదా, పోలీసు బృందం ఉంది కదా, వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు? పదవి ఏంది అవన్నీ చెప్పేసి అందరూ వస్తారా? నమస్కారం. వేములనగర్ గ్రామ ప్రజలకు మరియు తాలూకా రాష్ట్ర భారతీయ సంస్కృతి పరంగా ప్రజానికానికి నమస్కరిస్తూ, నేను తుమ్మల గోపాల్ ముదిరాజ్. నేను తెలంగాణ రాష్ట్ర ఫిషర్మెన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, అదేవిధంగా ముదిరాజ్ సంఘం ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ని. నేను మాజీ వార్డు మెంబర్ ఇక్కడ వేములనగర్లో. అయితే పరిస్థితి ఏంటంటే, మాది వేములనగర్ విలేజ్ లోపల వేణుగోపాల స్వామి టెంపుల్ అనేది, రాధాకృష్ణుల టెంపుల్ అనేది 1000 నుంచి 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి టెంపుల్ ఇది. ప్రకృతి ఆనవాలానికి ఒక కొలువైన
మహాపుణ్యక్షేత్రం ఇది. ఈ వేణుగోపాల స్వామి గుడి గురించి మా గ్రామస్తులు కానీ మన షాద్నగర్ తాలూకా నుంచి కానీ తిరుపతి వెళ్తే అక్కడ ఉన్నటువంటి తిరుపతి అర్చకులు కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ మీరు ఇక్కడ ఇంత దూరంకి వెళ్ళి షాద్నగర్ తాలూకా నుంచి వేములవాడ అనే విలేజ్ కాడికి వెళ్ళి వస్తున్నారా, ఆడనే వేణుగోపాల స్వామి మహిమాన్వితమైనటువంటి స్వామి, ఆయన స్వయంభువు, ఆయన యొక్క మంచి భగవంతుని ఆడ పెట్టుకొని మీరు ఇంత దూరం రావడమా, ఆడ మీరు ఇంత పూజలు చేసుకుంటే ఆడనే జరుగుతుంది మీకు అని చెప్పి వాళ్ళు చెప్పడం ఎన్నో సందర్భాలు మా పెద్దలు ఇన్న మాటలు మేము. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు నంబాయి అనేటువంటి మహానుభావుడు ఇక్కడ యోగి ఈ గుడి లోపలనే సమాధి అయినాడు. దాంతో పరంగా ఈడ ఉన్నటువంటి వేణుగోపాల స్వామి గుడి ఇప్పటికీ మాకు చాలా పుణ్యక్షేత్రం అని మేము ఎంతో భావిస్తూ ప్రతి డిసెంబర్ నెల లోపల జాతర జరుగుతుంది. అయితే దీనికి ఏంటంటే ఇంతకన్నా ముందు జరిగేదానికన్నా ఎవరెవరు ఏమేమో చేసినారు ఈ గుళ్ళోకి వచ్చి కొన్ని గుప్త నిధులు ఉన్నాయని చెప్పి దరవాదాలు పళ్ళగొట్టడము, లేకపోతే ఆ గుంతలు తీయడం అవి జరిగితే కొంతమంది బెదిరించడము, రకరకాల ఇబ్బందులు, చిన్న ఇన్సిడెంట్ అవి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచ్ కానీ గ్రామ సభ్యులు కానీ వాళ్ళకి తెలిసినంత వరకు సర్పంచ్ గారేమో మేము అందరికి చెప్పి చేస్తున్నామని చెప్పి ఓ బాపునాయన ఒక ఆయన వేణయ్య పంతులని ఇక్కడ తీసుకొచ్చి ఉంచి గుడికి వాస్తు లేదనే ఉద్దేశంతో వాస్తు లేదనే దాంతో చేసి ఆ నేపంతో ఇక్కడ వచ్చేసి ఎవరినో ఇప్పుడు మా ఊరి గ్రామస్తులు కాకుండా బయటికి వెళ్ళి లేబర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక సగం ట్రాక్టరు మట్టి, ఇది సగం ట్రాక్టర్ ఇసుక, సగం ట్రాక్టర్ కంకర వేసేసి ఈ గుడిని మొదలుపెట్టి ఏం చేసినంటే సర్పంచ్కి సర్పంచ్కి చెప్పే చేస్తున్నామని చెప్పి ఈ ఉన్నాడు వేణుగోపాల స్వామి గర్భగుడి లోపల. మేము ఇప్పటివరకు కూడా మేము పుట్టి ఇంత పెద్ద ఎత్తైనా ఆ లోపల గుడి వెనకాల ఉన్నటువంటి ఒక రహస్య గది ఉంది. ఆ రహస్య గది లోపల చాలా శిల్పకళంగా ప్రకృతి పరంగా అది శిల్పకళ తోరణంతో చెక్కి ఉన్నటువంటి ఆ గది ఇప్పటికీ మేము ఎవరైనా తెరుచుకుంది. కానీ దాంట్ లోపల ఇప్పుడు పోయి చూస్తే మేము మట్టి తీసింది చూస్తే మాకు నడుముల మట్టి అంతా మట్టి తొగి ఉంది. దాని కింద తొగిరో దాని కింద బండ ఉందనేటువంటి మాట చెప్తున్నారు పెద్దలు. అది తొగేసి దాని పక్కన ఉన్నటువంటి ఈడ అరుగుండే గచ్చితో కట్టి మేము పుట్టనాడు ఎప్పుడో మాకు ఇంచుమించు 50 సంవత్సరాలు మా పక్కనే అరుగు ఉంది. ఇక్కడికి వెళ్ళి అక్కడ నమ్మైనటువంటి సమాధి ఉన్నది. ఆ సమాధి కూడా రహస్య గది అది. దానికి కూడా ఒక పెద్ద అరుగు ఉంది. ఆ పెద్ద అరుగులో మొత్తం తీసేసారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఆనాడు పెట్టినటువంటి ప్రకృతితోరమైనటువంటి ఆ గజస్తం అది దర్వాజా బాజులో అంటే పెద్ద పెద్ద రాళ్ళు అవి రాతి కట్టడం అది వాటిని అన్నింటిని తొలగించేసి ఇంకా అందులో తొగి అక్కడ ఈ మధ్యలో తొగి ఇతర గుడి వెనుక పక్కల కూడా గుడికి పశ్చిమాన కూడా పెద్ద ఇంతలోతు గుంత తీసి దాంట్ లోపల ఏమేమో చేసి ఏం తీసుకున్నారో కదా గుప్త నిధులు ఉన్నాయన్నటువంటి ఆ దూరంతో అంతా తీసినారు. అంతేకాకుండా మాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ లోపల పెద్ద మండపానికి కానీ సత్రానికి కానీ పెద్ద జాగ ఉంది. ఇక్కడ కూడా ఈడ కళ్యాణ మండపానికి ఈడ జాగా ఉంది. ఇదంతా ఉండి ఇడిచిపెట్టి డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో ఆ భావంతో చేసి మా గుడిని కొల్లగొట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గుప్త నిధులు ఉన్నాయో వాటిని అన్ని తవ్వేసిరని మాకు బాగా అనుమానం ఉంది గ్రామస్తులకు అందరికీ. అదేవిధంగా ఇక్కడ మా పక్కనే ఈ మైనింగ్ అనేది మీరు అక్కడ చూస్తే మీరు ఇక్కడికి వెళ్ళి కనపడతాయి. అక్కడ మైనింగ్ అనేది ముఠా గోపాల్ అని ఆయన ముషిరాబాద్ ఎక్స్ఎమ్మెల్యే గారు ఆయన ఏమన్నారంటే వాళ్ళ వర్గం కూడా ఇట్లా తీస్తున్నారు ప్రధాన అంటారంటే లేదు ఈ గుడికి ఎంత కావాలని నేను ఎంతైనా గుడి డెవలప్ చేస్తాను, ₹1 కోటి ఇప్పించి చేయగలుగుతానని చెప్పి ఆయన చెప్పారు. అంతేకాకుండా అవతల క్రషర్ మిషన్ ఉంది వెంకటేష్ యాదవ్ అని శంషాబాద్ అతను, దాన్ని అఫ్జల్ అనేటువంటి వాడు లీజు తీసుకొని ఇమాం అఫ్జల్ అంటే లీజు తీసుకొని ఆడ కంకర నడుపుతున్నారు. మా గుడికి ఎంత ఇబ్బంది అంటే గుడి కూతపేట దూరంలో ఉన్నటువంటి గుడికి పర్మిషన్స్ ఇచ్చి ఈ మైనింగ్ వాళ్ళు కూడా మా ఊరిని ధ్వంసం చేయడానికి మేము ఇక్కడ వచ్చి మీటింగ్ పెడితే కూడా ఆ మీటింగ్ లోపల కూడా వద్దని చెప్పినాం. ఎందుకంటే ఇక్కడ కట్టే పిడక ఆనవాళ్ళు జంతువులు పశువులు అన్నీ బతుకుతాయి. ఏది ఇంటికి దిక్కులేనోడు పూర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ బీదస్తులు ఇక్కడ వచ్చి తేనెలు జిగురు అవన్నీ తీసుకొని పోయి ఇక్కడికి వెళ్ళి ఆ చింతవలకాయలు అవన్నీ తీసుకొని అమ్ముకునేటువంటి పరిస్థితి. ఈ ప్రకృతి అంతా ఎంత విచ్ఛిన్నం చేశారంటే దీనికి ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఇక సీసీ కెమెరాలను పెట్టి ఆ నేపంతో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉన్నాయి. గ్రామంలో ఒక మాట అంటేనే ఎంతో వాట్సాప్లో పెట్టి ఇది పుట్టినరోజు బర్త్డే అది అని చేస్తారు. కానీ గుడికాడ ఇంత జరుగుతుందంటారంటే 15 రోజుల నుంచి జరుగుతుందంటే ఈ తతంగం అంతా కూడా. కానీ వీళ్ళు ఎవరికి చెప్పడం లేదు. సర్పంచ్ గారికి తెలిసినప్పుడు సర్పంచ్ గారు చెప్పాలి. సర్పంచ్ గారు ఇక్కడ ఉండి బాబానాయన పంతులకి నేను ఇది చేసుకో అది చేసుకో అని చెప్పి ఆయన సభాగా ఇంటికాడ కూర్చొని మళ్ళీ తర్వాత వారం రోజులకు వచ్చి వార్డు మెంబర్లను తోలుకొచ్చి ఇది జరుగుతుందని చెప్పడం అయితే మేము సమంజసం అనుకుంటలేము. దీనికి ఏదైతే ఈ గుడి యొక్క ఈ అన్నిటినీ పురాతనమైనటువంటి గుడిని అంతా కొల్లగొట్టి ఇది ప్రజానికానికి కానీ మా నైతిక విలువలను కానీ ఇక్కడ ఉన్నటువంటి పురావస్తు ఎవరైతే అప్పుడు ఆనాడు నిర్మించినటువంటి గుడి నిర్మించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ లోపల కూడా ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఏమన్నా ఉన్నా కూడా అన్ని ధ్వంసం అయిపోయి మా గుడి మాకు
కాకుండా పోయి ఇప్పటికే గ్రామంలో లేని సంఘటనలు జరిగి ఎంతోమంది కోల్పోవడం జరిగింది, ఆ పిల్లలంతా చనిపోవడం జరిగింది. ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోతే మా గుడి ఏమవుతుంది, మా ఊరు ఏమవుతుంది, మేమేమవుతాము. అందుకు దయచేసి మేము ఏమన్నా కలెక్టర్ గారు మీరు ఎండోమెంట్ ఈఓ గారికి కూడా 2 సార్లు ఫోన్ చేసినాం. ఆయన కూడా ఈరోజు వస్తా అని చెప్పి ఇప్పుడు మామిడిపల్లి చైర్మన్ ప్రమాణ స్వీకారం ఉంది, కొంచెం లేట్ అవుతుంది, 2 గంటలకు వస్తా అని చెప్పడం జరిగింది. ఆయనకు మా మాజీ సర్పంచ్ గారు ఫోన్ చేసి చెప్పడం వల్ల పోయి ఆయన మా పోలీస్ స్టేషన్లో ఫోన్ ద్వారా ఎస్ఐ గారికి చెప్తే అప్పుడు కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి చూసి సరే ఉండండి అన్నట్టు ఏదో చెప్పి వాళ్ళు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకున్నారు. కానీ ఇప్పుడు ఈడైతే మేమేమంటున్నామంటే ఈ పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మేము అడిగేది ఏంటంటే ఈ ఎండోమెంట్ దేవాదాయ శాఖ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే కాకుండా కలెక్టర్ గారు, మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు కూడా దీన్ని పర్యవేక్షణ చేసి మీ పర్యవేక్షణ లోపల దీన్ని జరిపించి ఇక్కడ ఉన్నటువంటి ఈ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, ఈ అక్రమాలని మీరు దయచేసి మీ దృష్టిలో పెట్టుకొని మాకు మేలు చేయాలి, మా ఊరికి మా గుడికి మేలు చేయాలి. ఇట్లాంటి ఈ గుడి అంతా ఖరాబ్ అవుతుంటే ఇవన్నీ తొలగిస్తుంటే వేణుగోపాల స్వామి గర్భగుడిలో కూడా తవ్వడం అది ఎంతవరకు న్యాయం? అది ఇదెక్కడ న్యాయం, ఇది ఎక్కడి శోచనీయము? మేమైతే వాస్తవం చెప్తున్నాం, చాలా బాధాకరము, చాలా బాధపడుతున్నాము గ్రామస్తులందరూ కూడా. దీన్ని మాత్రం తప్పకుండా మేము ఖండిస్తున్నాము. దీన్ని ఏ రకమైనటువంటి చర్యలైనా కఠిన చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారు. మా ఊరి ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళు చేసిన తతంగం ఏంది, వీళ్ళు చేసిన తతంగం ఏంది, గ్రామస్తులు ఎవరైనా ఉన్నారా, ఇంకా దీంట్లో ఇంకెవరు ఉన్నారు వెనకాల అనేది దాన్ని చూసి దయచేసి ఈ ఎండోమెంట్ కానీ కలెక్టర్ కానీ దీనికి లేకపోతే మేము భారతీయ సంస్కృతి పరంగా ఎవరైతే దేవాదాయ శాఖలు ఉన్నారో వారికి కూడా విన్నపం చేసుకుంటాం, ఆడవారికి కూడా పోతామని మా గ్రామస్తులు తప్పకుండా అని అనుకుంటున్నాము. అందరం కూడా చేస్తాం కూడా. దీనికి ఎండోమెంట్ వాళ్ళు, కలెక్టర్ గారు దీన్ని తప్పకుండా స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని మా గ్రామం తరఫున మేము కోరుతున్నాము. ధన్యవాదములు. ఇప్పుడు వాళ్ళే కొబ్బరికాయ కొట్టి పూజ చేసిరంట మా సర్పంచ్ గారు. అయితే కొంతమంది వార్డు సభ్యులకు తెలియపిరంట సర్పంచ్ గారు వారి భర్త చెప్పి వచ్చి కొబ్బరిగా కొట్టి బాపనాయన వస్తే బాపనాయనతో పూజలు పెట్టించి ఎవరో హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ లేబర్స్ వాళ్ళని పెట్టుకొని ఈడ పూజ చేసి ప్రారంభం చేసిరంట. ఆయన ప్రారంభం చేస్తేనే తర్వాత అంటే ఇంతకుముందు ఊర్లాడితే కూడా అదే చెప్తున్నాడు. అయితే దాన్ని అది చూసుకొని మరి వేనాయ పంతులు అనేట ఆయన పంతులు చేసినా లేకపోతే వాళ్ళు చేసిరో దేని కొరకు చేసిరో అది మాత్రం ఈ గుప్త నిధుల వేట మాత్రం జరుగుతుంది. వేములరావు మాజీ సర్పంచ్ తమ్ముడు నాకు మొన్న వారం రోజు ఉంది ఇక్కడ ఈ తతంగం అంతా జరుగుతుంది అన్నట్టు తెలుసు. ఆ తర్వాత నాకు మొన్న 3 రోజుల నాడు కరెక్ట్ ఎవరో నాకు ఫోన్ చేసి గుట్ట కడుకుందా అంటే నేను కేశంపేట పోయినా. వచ్చినాక వస్తా అని చెప్పి వచ్చే వరకల్లా రఘుమారెడ్డి ఉండే, రఘుమారెడ్డిని తోలుకొని వచ్చిన. అప్పటికే ఇక్కడ 78 మంది ఉన్నారు. ఆ 70 మంది వాళ్ళని పైకి వద్దాం కల్లా వాళ్ళు ఉండి చీకట్లో ఏం కనిపించదు కదా అని చెప్పి అంటే సరే అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ నిన్న పండగ ఉండే, మొన్న సాయంత్రం వచ్చినాం. ఇక మొన్నటి సంది తొవ్విర్రు అంట, లోపల తొవ్విర్రు. ఇప్పుడు చూసిన నేను గర్భగుడి కూడా లోపల ఆ రూమ్ ఎవరికి కూడా తెలియదు, నాకు కాదు మా నాయనలకు కూడా తెలియదు ఆ లోపలికి ఆ రూమ్ లాగా ఉంది అన్నది. అటువంటి లోపలికి తవ్వి ఏం తీసిర్రు ఏం కథ ఏం తెలియదు. మళ్ళీ మొత్తం ఎప్పటివల్ల కూడిపోయారు. అది మళ్ళీ ఇక ఈ గుడి వెనకాల కూడా ఇక్కడ కూడా తవ్వేసారు, అక్కడ తవ్విర్రు, అది కూడిపేసారు. మళ్ళీ ఇక్కడ రథాలు పెట్టి రథంపీటలు అన్నీ ఇక్కడ పెట్టుకుందరు అందరు వచ్చే భక్తులు. ఆ భక్తులు అది అరుగు మొత్తం నాశనం చేసేసారు. మరి ఇంట్లో ఎవరెవరు చేయింది ఏమేముంది అది అర్థమవుతలేదు. పంతులు ఏదోకి వచ్చిండా, పంతులకు ఎవరు సపోర్ట్ ఇచ్చారు ఏం కథ మాకు తెలియదు. వాళ్ళందరి తోలికొచ్చి ఇదంతా చేయబట్టి అది ఏమిటి గురించి చేసారు మాకు వీళ్ళు ఎవరైతే చేసిర్రో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చేస్తాం, డీసీపీకి ఇస్తాం, ఏసీపీకి ఇస్తాం, అందరికీ కంప్లైంట్ ఇచ్చేస్తాం. ప్రస్తుతం మీరు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు కదా, మొన్న ఇచ్చినప్పుడు నాకు తెలియదు, గ్రామస్తులు ఇచ్చి వచ్చినప్పుడు వాళ్ళు ఏమని ఇచ్చి ఉంటారు మీకు ఏమన్నా చెప్పారా? ఇచ్చిన వాళ్ళు ఎవరున్నారు కృష్ణ నువ్వు నేను తీస్తా, నువ్వు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ఆయన ఏమన్నాడంటే మీరు పెట్టొచ్చు కదా, అందరం కలిసి డెవలప్మెంట్ ఎవరు అడ్డుకుంటారు చెప్పు? డెవలప్ కావాలని మాకు కూడా ఉంది, డెవలప్ మేము అడ్డుకుంటామా? చెప్పి చేస్తే బాగుండు కదా. ఇది చెప్పకుండా కొంతమంది వరకే ఈ నిర్ణయం తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు తవ్వకాలు చేయడం ఎంతవరకు కరెక్టు? అంటే ఆయన సిఐ గారు ఉండి ఆయన
అది ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి, మీకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ఉద్దేశంతో మాట్లాడుతుండు. ఇంకోటి ఏమంటుండంటే కాదు సార్, ఆయన ఒక బ్యాక్ పెయిన్ స్టోరీ చెప్తుండు. ఇది ఇప్పుడే ఎందుకు జరిగిందంటే నాకు కూడా బ్యాక్ పెయిన్ వచ్చింది, అది ఏడ కావాలనో ఆడనే తక్కువ అవుతుంది, ఎంబడే నువ్వు పోయిన డాక్టర్తోనే తక్కువ కాదనే అర్థం వచ్చేటట్టు ఆయన ఎవరిదో వాళ్ళ సారుకు ఏదో అయిందంట, కొంత టైం పట్టిందంట, ఆ స్టోరీ చెప్పి మమ్మల్ని రేపు పండుగ ఉంది కదా మీరు మాట్లాడుకొని ఊళ్ళో మాట్లాడుకొని రండి అంటని చెప్పి అంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఇచ్చిన కంప్లైంట్ మీద ఏమైనా ఎంక్వైరీ చేసినా? ఇంతవరకు అయితే మేము పోయి వచ్చినప్పటి నుంచి ఒక్క పోలీసు అధికారి కూడా వచ్చినట్టయితే నాకు తెలియదు, ఇంకా వచ్చిరా రాలేదా నాకు తెలియదు. ఇప్పటివరకు అయితే వస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఎందుకంటే మేము అందరం పోయి కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి మాకు తెలియకుండా అయితే మేము పోయిన ఎవరికి తెలియదు. అంతకుముందు రోజు వచ్చిరంట, వచ్చిన విషయం కూడా మేము ఫోన్లో చూస్తూనే వచ్చింది. చివరిగా మీరు ఏం కావాలని కోరుకుంటారు? మేము ఇక్కడ ఏం జరిగింది సరే అభివృద్ధి చేద్దామని మీరు అంటుర్రు, అలా మీరు అభివృద్ధి చేస్తే మీరు డప్పు సాటించో లేకపోతే గ్రామ పంచాయతీ గ్రూప్లో పెట్టో ఒక మీటింగ్ పెట్టో గ్రామ సభ పెట్టో అభివృద్ధి చెయ్యిరి, వద్దంటలేము, సంతోషము, మీకు దండం పెట్టి చెప్తున్నాము. అభివృద్ధి పేరు చెప్పి ఇలాంటి పనులు చేయొద్దు. మీరు అభివృద్ధి చేయాలంటే దాంట్లో కూడా మేము కూడా భాగస్వాములు అవుతాం. ఆర్థికంగా లేకుండొచ్చు, కాకపోతే గీడున్న మట్టి తీసి అక్కడ ఇర్రా ఇక్కడ గుంతలు తీయర్రా అంటే కూడా మేము కూడా తీస్తాము. కాకపోతే ఇది చెప్పకుండా కొందరి నిర్ణయాలే తీసుకొని ఇట్లా చేయడం మాకు చాలా బాధాకరం. ఇక్కడ ఏదో జరిగింది అన్నట్టు మాకు అనుమానం ఉంది, దాన్ని ఎంక్వైరీ చేసి దానికి ఏం జరిగిందో తెలవాలంటని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. కలెక్టర్ దానికి కూడా పోతాము, మాకున్న ఎమ్మెల్యే గారి దానికి కూడా పోతాము, మాకు ఉన్న ఎంపీ డికే అరుణ గారు ఆమె కూడా ఇప్పుడు షాద్నార్ వచ్చిందంట, ఆమెను కూడా మేము పోయి మీట్ అవుతాము, మేము అప్లికేషన్ పెడతాము. ఇక్కడ ఎంఆర్ఓ దానికి కూడా పోతాం, మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తాం. ఇక్కడ ఏం జరిగిందో తేల్చాలని మేము కోరుకుంటున్నాం. అంతే తప్పించి మాకు ఎవరి మీద పగలేదు, ఎవరి మీద ఇట్లా చేయాలని లేదు. ఇంకో డెవలప్మెంట్ చేయాలన్నా కానీ దేవాదాయ శాఖతో పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు ఒక 1000 రూపాయల పని చేయాలన్నా ఆయనతో పర్మిషన్ తీసుకోవాలి. ఎవరితో ఏ పర్మిషన్ లేకుండా ఏ పర్మిషన్ లేకుండా వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకున్నారు. ఏవోని అడిగితే బూజు తొలిపితే వాట్సాప్ లో సర్పంచ్ ని అడిగినాము, మరి చెప్పొచ్చు కదా సర్పంచ్ సాబు ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్పి గ్రూప్ లో పెట్టొచ్చు కదా అంటాను మేమన్నాము. అంటే నాకు ఫోన్ లో పెట్టనీకే రాదు, గ్రూప్ లో పెట్టనీకే రాదు అన్నాడు. మరుసటి రోజే హనుమన్ల కాడ పోయి తులుపుకుంటా బూజు తులుపుకుంటా ఒక ఫోటో తీసి కింద మ్యాటర్ కూడా రాసి, మరి ఇది ఎట్లా వచ్చింది అది ఎట్లా రాలేదు దానికి కూడా చెప్పాలి సమాధానం. నా పేరు మల్లేష్, 3వ వార్డు నెంబర్. మేము 3 days కింద ఏమైందంటే స్కూల్ పిల్లలకు ఫుడ్ చెక్ చేద్దామని మేము స్కూల్ కాడకి వెళ్ళినాం. సర్పంచ్ గారు కొంచెం అక్కడ వచ్చినుండే, అందరం వచ్చినుంటే అక్కడ వచ్చేసి సరే మన ఇది కొంచెం టైం పడతాడు స్కూల్ కాడ, పుట్టకాడ కొంచెం వేరే వాళ్ళు పంతులు వాళ్ళు వచ్చేసారు, ఏదో కొంచెం డెవలప్ చేస్తుంటారు మన గుడిని, అడుకోందండి అంట. మనకు అంతవరకే తెలుసు, అంటే అది అప్పటి నుంచి వారం అవుతుందంట. ఇదికి వచ్చినాక వాళ్ళు చెప్తున్నారు, ఎవరు సర్పంచ్ మన పంతులు అడిగినాం మేము. పంతులు మరి ఇది మనం డెవలప్ చేసినప్పుడు మరి ఊరికి సమస్య కదా, ఊర్లో అందరూ చెప్పాలి కదా, ఒక 3-4 ఊళ్ళు చుట్టుపక్కల ఉన్నాయి కదా, ఎవరికి ఇన్ఫర్మేషన్ చేయకుండా మరి ఇట్లా చేస్తే ఎట్లా అంటే నేను సర్పంచ్ గారు చెప్పినట్టు అన్నాడు. ఏం సర్పంచ్ సార్ మరి మాకన్నా చెప్పాలి కానీ మేము అన్నాం. అదే ఈరోజు చెప్తున్నాం కదా మన గుడి డెవలప్ చేస్తారు కదా, దాని విషయంలో ఇప్పుడు అదే మేము వదులుకొచ్చిన, అంటే వారం నుంచి చేసిన ప్రయోగం అయిపోయింది, ఇలా వదులుకొస్తే మేమేం చేస్తాం అని అప్పటికే పోలీస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. పోలీస్ వాళ్ళు 2 కానిస్టేబుల్ వచ్చారు, వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్ టాపిక్ తీసుకున్నారు, వాళ్ళ ఫోన్లో చెక్ చేసి వాళ్ళ ఫోన్లో కూడా ప్రతి వీడియో మొత్తం ఇవే ఉన్నాయి. గుహల్లో ఏమంటారు అవి ఫోటోలు ఈ ఫోటోలు మొత్తం తవ్వకాలు మొత్తం ఇవే ఉన్నాయి వాళ్ళ ఫోన్లో గిట. అప్పటికి కానిస్టేబుల్ కూడా వాళ్ళు 2 అన్నారు, వాస్తవానికి విగ్రహాలు అవి ఉన్నాయి, వీళ్ళు అదే అసోడ్ బాపత్ అని వాళ్ళు కూడా చెప్పారు బరాబర్గా. ఎవరి దగ్గర డెవలప్మెంట్ అనే పేరుతో వాళ్ళు ఫోన్ చెక్ చేస్తే ఫోన్ లో గిట్ట సేమ్ వాళ్ళ వీడియోస్ మొత్తం ఇవే ఉన్నాయి. ఏడ గురైనట్టు ఆడ తవ్వినట్టు చేసినట్టు అవే ఉన్నాయి. ఈడ ఇది ఇంత వెళ్తుంది ఆడ ఎంత వెళ్తుంది ఇవే మాటలు ఉన్నాయి వాళ్ళకి. అందు మేమేమన్నాము వాళ్ళు 4 ఉన్నారు వాళ్ళు పర్సన్, వాళ్ళ ఫోటోలు సిటా తీసుకున్నాము, మన కానిస్టేబుల్ వాళ్ళతో ఉన్నాయి తీసుకొని వాళ్ళని బాగానే ఖండించి అడిగినాము. సరే ఇంకా నైట్ వరకు సాయంత్రం బాగానే ఖండించినాం. పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రయోగం వాళ్ళు చేసారు, మా ప్రయోగం మేము కూడా బాగానే మాట్లాడినాము. సరే తర్వాత మార్నింగ్ మాట్లాడదామంటారు, అంతలోనే పండుగ వచ్చేసింది. మళ్ళీ ఈరోజు పండుగ వస్తామని చెప్పారు, మరి ఇంతవరకు ఏ అధికారులు అయితే రాలేదు. సర్పంచ్ మీకు చెప్పగా ఉప సర్పంచ్ ఎవరికి చెప్పలేదన్నమాట అన్నాడు, ఎవరికి ఇన్ఫర్మేషన్ వేయలేదంట వాస్తవానికి. మరి కనీసం ఒక పార్టీ ఉంది కొత్తగా గెలిచిన మనం గిట, మనకు తెలియకుండా ఇట్లా ఇంత వారం రోజుల నుంచి నడిచింది,
మనకు మరి ఊరు జనాలంతా వచ్చేసి ఏమంటారు ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం ఇద్దాం అని నేను కూడా ఖండించిన వాస్తవానికి. ఖండించినప్పుడు ఇప్పుడు మామినేటి నిందలు పడతాయి కదా, అందరి పార్టీకి మొత్తం పత్రికా కథనాల్లో పాలకవర్గం మొత్తం ఉంది అని చెప్పి ప్రతిగా ఇప్పుడు అది మాకు అదే చాలా బాధాకరం. వాస్తవానికి మేము వచ్చేసిన మాకు తెలియని విషయం వారం రోజుల నుంచి జరిపిన పెద్ద మనుషులు మాకు ఒక్క వార్డు మెంబర్ కూడా తెలియదు. వాస్తవానికి మేము వచ్చినాక వచ్చి చూస్తే ఇవన్నీ ప్రయోగాలు జరిగినాయి. దానివల్ల అసలు సర్పంచ్ తెలిసే జరిగినాయి. మా ఊళ్ళో వేనయ్య పంతులకు ఆయనకు సెకండ్ మళ్ళీ సర్పంచ్కి వాళ్ళిద్దరికి జరిగిన ముచ్చట వాళ్ళ వాస్తవం. అది తర్వాత ఇంకెవరికి తెలియదు. మాకు వారం తర్వాత మొన్న 3 days కింద మాకు తెలిసిన విషయం. వేనయ్య పంతులు అంటే మా ఊళ్ళో పూజారి అంటే రీసెంట్ గా ఇక్కడ పూజారి, అసలు విలేజ్ వరకే ఆయన రీసెంట్ గా ఇక్కడ చేసిన ఒక 2 years నుంచి వేరే పంతులు ఉండే. నా పేరు మహేష్, వేములనర్వ 4వ వార్డు మెంబర్ని. అయితే గత 15 రోజుల సంది ఇక్కడ ఈ గుడిలో వేణుగోపాల స్వామి గుడి అని చెప్పేసి మా వేములనర్వలో ఉంటుంది. 15 రోజుల సంది డెవలప్ పేరు చెప్పేసి వచ్చేసి వేరే ఎవరో వచ్చి గుడి లోపల మొత్తం తవ్వకాలు జరిపారు. మాకు ఏం తెలియదు ఫస్ట్. అయితే పేపర్లలో వచ్చేది ఏంటంటే పాలక వర్గమే ఇది చేస్తుంది ఇట్లా మొత్తం అని చెప్పేసి చెప్తున్నారు. అయితే వాస్తవానికి మాకు తెలిసింది ఈ తవ్వకాలు జరిగేది 15 రోజుల క్రితం నుంచి జరుగుతున్నాయి. మాకు తెలిసింది 3 days నుంచి. 3 days తర్వాత వచ్చి మేము చూస్తే మొత్తం యథావిధిగా తవ్వకాలు జరుగుతున్నాయి, అంతా చేస్తున్నారు. వాళ్ళని ఖండించినాము, వాళ్ళని అడిగితే కూడా వాళ్ళ ఫోన్లో కూడా కానిస్టేబుల్లకు, ఎస్ఐకి, సిఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వాళ్ళు కూడా వచ్చారు, ఎంక్వైరీ చేసినాక వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్లలో కూడా ఎక్కడైతే గుంతలు తీయడం కానీ విగ్రహాలు తీయడం కానీ అవే కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళ ఫోన్లో కూడా వాళ్ళు గుళ్ళు డెవలప్ చేసినట్టు కూడా ఎక్కడ మాత్రం కనిపించట్లేదు. ఇంకా ఇక్కడైతే అన్యాయం జరిగింది. ఈ అన్యాయం గురించి మేము అడిగితే కూడా వాళ్ళు అందరికి చెప్పి చెయ్యాలా అనే ధోరణిలో కూడా మా ఊరి సర్పంచ్ కూడా అనడం జరుగుతుంది. అది ఎంతవరకు న్యాయం అన్యాయం అయితే మాకు తెలియదు. ఈ విషయాన్ని కొద్దిగా అధికారులు పట్టించుకొని ఇది ఏం జరిగింది ఏంది అనేది వాళ్ళు ఎంక్వైరీ చేయగలరని కోరుతున్నాం. కలెక్టర్ గారు, మన డిఎల్పిఓ గారు కానీ, మన ఈ గుడికి సంబంధించిన ఈఓ గారు కానీ, మన సిఐ గారు కానీ, డీజీపీ కానీ ఎవరన్నా ఉన్న అధికారులు ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకొని ఈ విషయం చాలా సీరియస్గా తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున చర్చ చేసి దీని ఎవరున్నారో, దీని వెనకాల అధికారులు ఉన్నారా లేకుంటే ఇంకా ఎవరన్నా ఉన్నారా లేకుంటే గ్రామ పెద్దలు ఉన్నారా, గ్రామస్తులు ఉన్నారా, ఎవరున్నారో దీని వెనకాల మొత్తం అంతా దీన్ని తీసి దీన్ని తెలపవలసిందిగా ఊరు ప్రజలకు తెలవాల్సిందిగా కోరుతున్నాము. దీని మీద చర్య తీసుకుంటారని ఈ అధికారులందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వార్డు మెంబర్ గత వారం రోజుల సంది ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని తెలిసింది. రీసెంట్గా 3 days ఉంది. నిన్న తెలిసింది నాకైతే. రీసెంట్గా నేను లేకున్నా. ఇది పాలకవర్గం మీద అందరి మీద నిందలేస్తారు అనవసరంగా. ఇది తెలుసురా తెలియక చేస్తురా అనేది తెలియదు మాకైతే. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, దీని ఇంకా అస్తం ఎవరున్నారు అనేది అందరినీ బయటికి లాగి గుంజితే ఏందనేది తెలుస్తుంది. దీని గురించి నేను వేములనర్వ గ్రామ పెద్దలు. వేములనర్వ గుట్టకు ప్రతి శనివారం రోజు నేను పూజకని వస్తే మా ఊరు వేనయ్య పంతులు అనే పంతులు ఒక పంతులను తీసుకుని వచ్చి వాస్తు లేదు, దీన్ని వాస్తు చేద్దామని అన్నాడు. అంటే నాకు ఒక్కరిది కాదు, నా ఒకరి చేతులు ఏమి ఉండదు. నాకు తెలిసి గుడికి కొంతమంది తిప్పలవాడే పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళు శనివారం రోజు వస్తారు. వచ్చి పూజకు అందరూ ఆల్మోస్ట్గా 1-2 వస్తారు. ఆ 1-2 ఆలోచన చేసి అందరికీ ఏదైతే నచ్చుతుందో అట్లయితే నచ్చితేనేమో చేయండి, ఒకవేళ ఏదైనా నచ్చకపోతే బాగుండదు అన్నాక పెద్ద నరసింహులు, పూర్ణాచారి అనే వ్యక్తులు అందరిని పిలిపించుకున్నాక చూసినాక అంత బాగానే ఉంటుంది, డెవలప్మెంట్ చేస్తే అని అన్నారు. ఆ లోపల నాకు శరీరం హెల్త్ బాగాలేక నేను ఒక వారం రోజులు రాలేకపోయినా మళ్ళీ నేను వచ్చి చూసేసరికల్లా తొగిన విధానం అంతా బాగాలేకపోతే మాజీ సర్పంచ్ను మల్లేష్ను ఆ ఊర్లో ఇంకా 1-2 పిలుచుకొని ఇది బాగాలేదని పిలిపించి పోలీసులో పోలీసులో ముంగల కాంటావర్ చేస్తే తెల్లారి మరుసటి రోజు పండుగ వచ్చినాక అంతా కూర్చొని మాట్లాడతామని చెప్పిన తర్వాత వాళ్ళను పంపించడం. పోలీసు వాళ్ళు దాని ఎవిడెన్స్ అంతా తీసుకున్నారు. ఇందులో ఇంకేమన్నా పొరపాటు ఏమన్నా చేస్తే నేను కూడా అన్నిటికీ బాధ్యత వహిస్తాను.
ఇప్పుడు ఎవరైతే పంతులు గుడికి వాస్తు బాగలేదన్న పంతులు మీ ఊర్లోనే ఉంటుండ? మా ఊర్లోనే ఉంటాడు. మా ఊరు మరి 800 సంవత్సరాల నుంచి వాస్తుకున్న గుడి ఇలా వాస్తుకు లేదని ఎట్లా చెప్తున్నా? అది వాస్తు సంగతి అని నాకు తెలియదు. ఆయన నాకు చెప్పిన మాట కాడికి నాకు తెలిసింది. ఇప్పుడు 800 సంవత్సరాలు 1000 నాకు తెలియదు. మీరు అడగలేరా? నేను అడిగిన 800 సంవత్సరాలు లేకనే డెవలప్మెంట్ లేకనే ఏడుదాడ పడిపోతుంది. అన్ని చిన్న చిన్న ఊళ్ళో చిన్న చిన్న గుళ్ళు డెవలప్మెంట్ అవుతున్నాయి కానీ మన ఊరు గుడి అయితే లేదు. దీనికి కొద్దిగా మార్పులు చేర్పులు చేసి కొద్దిగా దాన్ని సరి చేస్తే మనకు మంచిగా అవుతుంది. అన్ని ఇది గజస్తంభం పెట్టచ్చు, వాస్తు దోషము సరి చేయాలి, విగ్రహాలకు అన్ని కడిగి మంచిగా చేయాలి అనేసరికి సరే అట్టయితే వాళ్ళు ఉంటుంది కదా పంతులు అంటే మా ఊరు మాజీ సర్పంచ్ కానీ పెద్ద నరసింహులు కానీ పూర్వాచారి కానీ చెప్పినా కానీ చేసినాం. ఇప్పుడు పని కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడ ఇక వాళ్ళు మన నేను వివరాలు అడగలేదు. ఎవరు పిలిపించారు? వాళ్ళు పంతులే పిలిపించారు. అన్ని మొత్తం టోటల్ దీనికి సంబంధించింది వేరే పంతులు తెలుసు. మీకు కూడా ఎలాంటి నాకు ఎలాంటి ఐడియా లేదు. నాకు ఎలాంటి నేను వాళ్ళకి వచ్చి మళ్ళీ ఒకసారి కూడా రీకోచం చేయలేదు. సడన్ గా గ్రామస్తులు మళ్ళీ శనివారం నాడు చూస్తే ఆ రకంగా అయింది. మళ్ళీ వచ్చి నేను ఆఫ్ చేసేసిన. మీరు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? నేనేమంటా ఊరోళ్ళకి ఎట్లా న్యాయం అయితే నాకు అట్లే. నేను ఒకరిని నాకు అవసరం లేదు. ఊరుకు ఏ న్యాయం అయితే నాకు అదే న్యాయం. ఊరిలో నేనైనా అది తోగుకొని పోవాలి తీసుకొని పోవాలని మాకు కూడా ఏం లేదు. ఏదైనా అవసరం అయితే కూర్చోబెట్టి అందరూ ఊళ్ళో ఎట్లా న్యాయం అయితే మేము అట్లా. మీకు కూడా అదే అనుమానం ఉందా గుప్త నిధుల కోసం? తొగుతున్నాయి కాబట్టి నేనే అన్ని ఇట్లా తొగితే విధానం ఏమైనా చూస్తే ధనం తొగుతారని చెప్తాను. అది కాదు ధనం తొగుతారు అనుకుంటారు. ఆపేసినాం. పోలీసు వాళ్ళు పిలిచినాం. ఆ రోజు పిలిచి మాట్లాడినాక పోలీసు వాళ్ళు అందరూ బ్యాగులు చెక్ చేసినాం. వాళ్ళంతా చెక్ చేసినాం. ఎవిడెన్స్ వాళ్ళ జేబుల్లో వాళ్ళ ఫోన్లు అన్నీ చూసి పోలీసు వాళ్ళకి కావాల్సిన బడి నిపుణులతో సహా అన్నీ చేసినాం. అయ్యగారు పూజారి ఒక గుడి సందర్భంలో డెవలప్మెంట్ కొరకు చేయాలని చెప్పని ప్రయత్నాలు చేసి దానికి ప్రతిపక్షంగా ఉన్నవాడు ఏదో ఒకటి ఈ ప్రకారం జరిగింది. అంతా దేవుని ద్వారా దేవుని దయ. ఇప్పుడు అక్కడ డెవలప్మెంట్ అనే వర్క్ను మీరు గ్రామ పంచాయతీలో అందరితో కలిసి సర్పంచ్ తోటి మాత్రం చెప్పాము. సర్పంచ్ ఊళ్ళో మాత్రం ఎవరికి చెప్పలేదు. సర్పంచ్ గురించి అనుకున్నట్టు వేరే వాళ్ళు కూడా మాజీ సర్పంచ్ చంద్రయ్య ఉన్నాడు. శ్రీధర్ చెప్పాను, పెద్ద నరసింహరావు చెప్పాను. సరే అయ్యగా చేతం అందరూ అన్నారు. అందరం కూడా చేసినామండి. అంటే మీరు ఆల్రెడీ గ్రామ ముఖ్య పౌరుడు ఎవరైతే సర్పంచ్ చెప్పేసాం. మీరు సొంతంగా ఇలా సర్పంచ్ కూడా చేద్దామన్నాడు. చేపించాం, ఒప్పుకున్నాడు. అయితే అక్కడ ఏం చేద్దాం అనుకున్నారు? గుడికి మాత్రం దోషం ఉందని ఒక అయ్యగారు వచ్చాడు. సరే ఇది బాగుంది అంటే ఒక నవగారు గుడి ఇంత ధ్వజం ఏదో పెట్టి చేద్దామని చెప్పాను. అతడు అంటే సరే చేద్దామని అయ్యగారు ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నాం. అది మొన్న బేస్తవారం స్టార్ట్ చేసాము. మన మంగళవారం పోయారు. ఏదో నిధులు నేను చెప్పాను ఏదో పూకాలు చెప్పి నడిపిస్తుండే. దాంట్లో మాత్రం ఏమీ లేదు. దేవుని భార మీద దేవుని మంచి చేయాలని చెప్పని కోరికతోటి దాన్ని దిగానండి. అయితే అక్కడ కనిపిస్తున్నాయి తువ్వకాలు కదా. ఆ పక్కన చీకట్ల కరవలు ఉండే, దాంట్లో గబ్బిలాలు ఉంటుండే. అదే వచ్చిన అయ్యగారు పడేమని ఈ గబ్బిలాలు పోతే మేము నమ్ముతామని చెప్పాను అన్న. సరే అని చేద్దామని చెప్పాను అనుకో. అయ్యగారు వచ్చాడు. పిల్లలు పట్టి చేసినాము. అయ్యగారు తర్వాత ఇద్దరం కలిసినాము. దిగినాము. దాంట్లో వాళ్ళు ఏమంటారు తోవేలు గుంతా పెట్టాను. అవి ఇక్కడ లేవు గుంతారన్నారు. ఇక్కడ పక్క ఒక బెడ్ ఉండే అరువులాగా. అరువుని ఏమంటే ఒక విగ్రహాలు పెట్టి పూర్వమాపం చేసి ద్వారంలో దింపాలని చెప్పి అనుకున్నాము. దానికి ఇంతవరకు వచ్చి ఇది అయింది. వాళ్ళంత సమక్షంలో తెలిసిందే కదా. సర్పంచ్ విధానం అంటే చేద్దాం మాత్రం సర్పంచ్ అన్నాడు. మాజీ సర్పంచ్ సరే చేద్దాం చంద్రయ్య అన్నాడు. నెంబర్ నరసింహ ఉన్నాడు. నెంబర్ అయితే పెద్ద నరసింహ అని చెప్పాను. వాళ్ళు కూడా ఏమంటే అయ్యగారు మంచి చేస్తాడు తింటామా అందరికీ చేద్దాం చేసినాము. ఇప్పుడు మాత్రం ఇంతవరకు వచ్చింది కదా. అది దేవుని కూడా మీకు ఎవరైనా తెలుసా అంటే లేదు పనులను కూడా పంతులు పంతులు మాట పనులు దాంట్లో వచ్చే అయ్యగారు కొత్త అయ్యగారు వచ్చాడు. అయ్యగారు కోసం చేపిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు అయ్యగారు? ఎవరు కొత్త అయ్యగారు రామశర్మ అని వాళ్ళు దిగిపెట్టి ఉంటారు. వాళ్ళు చేతపతి స్థానంలో వాళ్ళ తండ్రి పడించి పాత గుళ్ళు ఉంటే సాయకాలంతో వేరే వాళ్ళతో చేతం అని చెప్పని చేస్తుంటాడు. నాకు మధ్య వచ్చి ఫోన్ చేశాడు. మన జాతరకు వచ్చాడు. చేతం అయ్యగారు అన్నాడు. సరే అయ్యగారు చెప్పని మా ఇద్దరం కలిసి పోయినాము. సర్పంచ్ని అడిగినాము. చేతం అయ్యగారు సర్పంచ్ కూడా అన్నాడు. చేసినాం. అయితే పనులను కూడా ఇక్కడ నుంచి వాళ్ళనే బయటకు వచ్చి చెప్తున్నాడు. అయ్యగారు తరపు వరకు వస్తున్నాడు. ఇక ఊరోళ్ళు ఎందుకు వస్తున్నారో రాలని చెప్పని అయ్యగారు బాధ్యత పెడుతున్నాడు. నా పేరు రామదాసి పరశురామ శర్మ. యాక్చువల్గా మేము ఛత్రపతి శివాజీ మహారాజు గారు అయినటువంటి గురువు గారి పరంపర. మా ఇంటి పేరు రామదాస్. అయితే ఎక్కడెక్కడైతే పాతవి అభివృద్ధులు ఎన్ని ఉన్నాయో అట్లా ఇప్పటికీ ఒక 3-4 గుళ్ళు చేయడం జరిగింది. అయ్యగారు నాకు పరిచయం ఉత్సవాలు వాటికి వచ్చినప్పుడు ఈ ఉత్సవ విగ్రహాలు టెంపర్ ఉన్నాయి అక్కడ 3 అక్కడ విగ్రహ స్థాపన చేద్దామన్నారు. మరి కొంత వాస్తు మిస్టేక్ కనబడుతుంది కదా ఇట్లా అందులో తూర్పు ద్వారం పెడదామని అయ్యగారు కోరిక. అది నిజమే. సరే ముందు నుండి ఉత్తరం ఉంది, తూర్పు మార్చేద్దాము అనే కోరిక. అసలు మాకు అలాంటి ఏం ఉద్దేశం లేదు.
మేము ఏమనుకున్నామంటే వేరే ఊరు నుంచి వేరే మనుషులు తీసుకొచ్చామంటే అది ఆలయం, గర్భాలయం, పని ఎంత గర్భాలయం చేయాల్సి వస్తాయి. ఇంటికి వచ్చి సామాన్యంగా పనిచేసిన సాయంత్రంగానే నాకు సహజంగా అలాంటివి జరగకుండా ఇంట్లో ఆడవాళ్ళకు ఉంటే కష్టం కదా అనే ఉద్దేశంతో పవిత్రమైన స్థలం అది. అక్కడే ఉండాలి. వాళ్ళకి ఏం చెప్పామంటే గుళ్ళో పనిచేసిన బాబు మీరు గుళ్ళో పనిచేసే వాడు పవిత్రంగా ఉండండి, తాగుడు బంద్ చేయాలి, ఉండాలంటే వాళ్ళు దానికి అన్నారు. మాకు అసలు అలాంటి ఉద్దేశం లేదు. వారం 10 రోజులు మేము అక్కడే ఉన్నాం, అక్కడే చేసాం. అసలు అది ఉందని కూడా మాకు తెలియదు. యాక్చువల్గా ఏంటంటే ఆ గద్దె తీస్తే కానీ ఆ గద్దె మీద ఎక్కితే తగులుతుంది అనే ఉద్దేశంతో కొద్దిగా డౌన్ చేసి రాయి విగ్రహం పెట్టడానికి అనుకున్నాం. మరి విగ్రహం పెట్టిన తర్వాత ఉత్సవాలు ఎక్కువ పూజ దొరికితే కదా, నీళ్ళు ఎక్కడ కాళ్ళ కిందికి వస్తే మంచిది కాదనే ఉద్దేశంతో అయ్యగారు ఏమంటే వెనకాల గొంతు పెడదామంటే సరే అన్న అది రింగులు వేసేద్దాం, నీళ్ళు అక్కడ ఇంకిపోతే తొక్కుట్లు రాకుండా అది అంతే తప్ప అసలు మాకు అక్కడ ఉన్న విషయం కూడా మాకు తెలియదు. అసలు విషయం వీళ్ళు వచ్చే వరకు కూడా మాకు తెలియదు. అయితే పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకొని చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అన్నీ కూడా గుప్త నిధుల తవ్వకాల వీడియోలు అవి ఇవే ఉన్నాయని చెప్పి అంత నాకు తెలిసినంత అదేం ఉండకపోవచ్చు, అట్లా ఏముండదు. అట్లా నాకైతే అలాంటి ఏముండవు. అసలు ఒకరు గుర్తుపెట్టుకోండి, ఆ ఉద్దేశం 15 రోజులు ఇక్కడ ఎందుకుంటారు కదా. అయినా కూడా ఉదయం 9:30-10 గంటలకు డ్యూటీకి ఎక్కుతుంది, సాయంత్రం వరకు చేస్తుంది, సాయంత్రం అక్కడ కూడా ఉంటున్నారు. ఇంకొక ముఖ్య క్వశ్చన్ ఏంటంటే గ్రామస్తులందరూ 800 సంవత్సరాల నుంచి లేని వాస్తు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది పంతులకు అందరికీ? యాక్చువల్గా ఏంటంటే ఆ స్వామి ఉన్నంత తపస్సు అంటారు లింబయ్య స్వామి. అయితే ఆయన ఉన్నప్పుడు ఆయన వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు అయ్యగారు కొంచెం డెవలప్ చేద్దాం, వ్యవస్థ పెడదాం, చుట్టుపక్కల పబ్లిక్ రావాలి, ఏంటి గిరి ప్రదర్శన పెడదాం అంటే మంచి పనే కదా సహకరించాం. అసలు దీంట్లో మాకెవరికైతే అలాంటి ఉద్దేశం లేదు, ఉంటే అందులో అక్కడ ఉండడం కూడా అలాంటి డౌట్ లేదు, ఆ ఉద్దేశం కూడా లేదు. ఇప్పుడు మీకు స్పాన్సర్స్ ఎవరైనా దొరికారా లేకపోతే మీ సొంత డబ్బులు సొంతంగా పెడతానే బాగుంది. భక్తులు ఇట్లా అయ్యగారు ఇట్లా పంచాయతీ ఇస్తుంటారు, నేను కూడా పంచాయతీ యాత్రలు ఇస్తున్నాను. దాతలు నేను ఎవరికి డిమాండ్ చేయాలి, ఎంత ఇస్తే అంత. వాళ్ళకి ఇప్పుడు ఇట్లా నేను అడిగిన నా కోసం నాకు 2,000-3,000 ఇస్తాను, గుడి కోసం కూడా 5,000-10,000 ఇస్తాను అనే ఉద్దేశంతో 10 మంది దగ్గర జమ చేసి చేయటం జరిగింది భక్తుల దగ్గర తాతల దగ్గర. అంటే వాళ్ళు ఏమంటారంటే దాదాపు 2 లక్షల వరకు గుడి డెవలప్మెంట్ కోసం అని కేటాయించడానికి పంతులు చెప్తున్నారు. 2 లక్షల గుడి డెవలప్మెంట్ అవుతుందా? ఇది గుప్త నిధుల తవ్వకాల కోసం మాత్రమే ఒక బహానాగా చెప్పి అన్ని స్టెప్ బై స్టెప్ అట్లా కాదు, స్టెప్ బై ఒకేసారి కాదు. ఎందుకంటే ముందు లోపల నుంచి చేసుకుంటూ వస్తే ధ్వజస్తంభానికి మళ్ళీ ధ్వజస్తంభానికి 3 లక్షల చిల్లర అవుతుంది. మరి ఓన్లీ లోపల పని చేసుకుని విగ్రహాలు పెట్టి స్థాపన చేసి మిగతా చేద్దామని స్టెప్ బై స్టెప్ చేద్దామని తప్ప వేరే ఉద్దేశం కాదు. ఓకే, చింత చెట్టు అది వాస్తు కోసం చింత చెట్టు కూడా లేదని తీసేయమని అన్నారు. ఎన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని వాళ్ళు భారంలో చింత ఉన్న చెట్ల దగ్గర కొన్ని గ్రామాల దగ్గర మంచిగా లేదు, తీస్తే బాగుంటుందని అనుకున్నాము. సర్పంచ్ కూడా అడిగినాము, సరే చేద్దాం పంతులు అంటే నరసింహన్నాడు. సరే వాళ్ళందరూ ఇష్టం తీస్తున్నాం, లేకపోతే ఇప్పుడు చెట్టు ఉంది కదా ధ్వజ కథం వస్తుంది, ఫస్ట్ అయితే వచ్చేది చేద్దాం అని అనుకున్నాం. అది వాళ్ళ ఇష్టం వస్తేనే ధ్వజం అన్న కదా. ఇప్పుడు దీంతో ఉంది కదా, నేను ఒక 40 ఏళ్ళు తినే పూజారి ఇక్కడ. అయితే ఏదో అనుభవం ఉండి చేసిన వాస్తులో నేను మాత్రం 4 సంవత్సరాల నుంచి అయ్యగారు వస్తాడు పోయేగారు నేను చేస్తున్నాను, 20 నుంచి చేస్తున్నాను విగ్రహాలు పెట్టి చేసుకుంటూ. నా దృష్టికి ఏంటంటే వాస్తుకు అన్ని గుళ్ళు పెద్దగా అవుతున్నాయి, మా గ్రామం ఈ దేనికి పడతాం పెద్దగా అవుతాడు, చేద్దాం అనుకొని అయ్యగారు వస్తే చెవులు చేసిన చేద్దాం అనుకున్నాము. ఇక అందరూ సమ్మతం అంటే ఆ దేవుని బలం అంటే చేపించుకుంటాడు, ఇక లేకపోతే ఇంతకే దండ. నేను ఆయన పేరు నా పేరే, ఆ దేవుని పేరు ఆయన పేరు. మా తాతలు అంతే పంతులు, పురాతీతంలో చేసిన తాత మా తాత నా మెడకి వేసి పెట్టి ఏదో ఆ రోజు చేయాలి. ఇప్పుడు ఇంత చరిత్ర ఉంది, ఈ రోజు ఊర్లో అందరూ కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. ఆ గుడికి ఎవరన్నా ప్రత్యేకంగా ఒక పంతులను పెట్టి పూజలు ఏమన్నా కార్యక్రమాలు చేసేదా? ఎవ్వలేదు ఇంతవరకు ఒక్కరు కూడా. ఇప్పుడు ఒక ఆయన ఫస్ట్ పూజారి ఉండే, ఇక దేవది దత్తాపిల్ల పూజారు, ఆ విగ్రహాలు కూడా లేవు. ఒక దొరవారు ఇప్పించాడు 20 ఏళ్ళ విగ్రహాలు, ఆ విగ్రహాలు ప్రతిష్ట లేదు. ప్రతిష్ట ఏళ్ళ మీదకి కళ్యాణం చేసుకుని వస్తున్నాం, 16 ఏళ్ళ చేతామంటే ఇంకెవరు తప్పుడు వేయలేదు. ఈసారి మనం మొన్న కూడా అన్న సర్పంచ్ చేసి మల్లేష్ ఉన్నప్పుడు, మల్లేష మనం ధ్వజం పెడితే మన గుడికి ఆకారం వస్తుంది ప్రతి చేతాన్ని సరే అన్నారు. మన నరసింహుడు అన్న మీరు పెట్టకుండా నేనే పెడతాను చెప్పన్నారు.
అది మంచిగా చెడు వికేతం. అదే స్పాన్సర్ ఆల్రెడీ ఇస్తాను చెప్పినట్టు కదా ఒక దయ కూడా వాళ్ళ అమ్మ చనిపోయిందని సంవత్సరం ఇస్తాను చెప్పి మా అమ్మ చనిపోయి అయిపోయింది చేస్తాను చెప్పాను. అయితే నవగ్రహాలు పెడితే బాగుంటుంది. మన నవగ్రహాలు కొద్దిగా ముందుకు వస్తే గణపతి మందికి దర్శనానికి నవగ్రహాలు కాళ్ళు పోవాలి. అవ్వదు దగ్గర గణపతి తెలుసుకోవాలి, గర్భగుడిలో పోవాలి. ప్రతిష్టాపన చేసిన ధర్మం ఉంటే కదా దర్శనం చేసిన వస్తే చేద్దామని అనుకున్నాము. దేవుడు డెవలప్ అనుకున్నాము. దాని కొరకు చేద్దామని సిద్ధపడ్డాము. ఇప్పుడు దండ రేపు వచ్చి ఇప్పుడు ఉంది కదా ఊరంతా సమర్థం పెట్టి చేద్దాము, లేకపోతే దండం పెడతాను గోపాల పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము ఆయన అంటున్నాం. ఇక వాళ్ళు చెప్తేదండి మా ఇప్పుడు గుప్తల కొరకు అంటారు కదా, వాళ్ళు నమ్ముకొని మేము నాకు వెళ్ళింది తెలియదు, చేసింది తెలియదు, ఏ దానికంటే దానికి రెడీగా ఉన్నాం. దేవుని గుడికి పోయినాం కానీ మేము నిధులకైతే పోలేదు. దేవుని కింద చెత్త ఉన్నది తీసి బయట పోసాం. దాని మీద చెక్ చేసుకొస్తానండి. ఆ మట్టిలో ఏమన్నా తీసినట్టు వెళ్ళింది అనుకో మాకేసి ఇచ్చేస్తే ఆ శిక్ష తయారు. గ్రామస్తుల ఆరోపణ మేరకు నిజంగా గ్రామ ప్రజా ప్రతినిధులకు మరియు సర్పంచ్ వార్డు మెంబర్లకు అంటే గ్రామస్థాయి నాయకులకు తెలియకుండానే ఈ తతంగం అంతా జరుగుతుందనుకుంటున్నారా? ఒకవేళ గ్రామస్తులు ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే ఈ గ్రామ పాలక వర్గానికి తెలిసే ఈ తతంగం అంతా జరిగితే అటు ఈవోకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? నిజంగా గ్రామస్తులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో చేసిన దరఖాస్తుకు న్యాయం జరుగుతుందనుకుంటున్నారా? అయితే ఇదంతా తతంగం జరపడానికి ఇంకో పంతుల్ని హైదరాబాద్ నుంచి పిలిపించాల్సినంత అవసరమేముంది? ఇంకోటి గ్రామస్తులు ఆరోపిస్తున్న ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రామంలో ఉన్న వేణుగోపాల స్వామి ఇక్కడ వర్క్ చేయడానికి గ్రామంలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, చాలామంది కార్మికులు ఉన్నారు. వీళ్ళందరినీ పక్కన పెట్టి కొత్తగా హైదరాబాద్ నుంచి వర్కర్ను తీసుకురావాల్సినంత అవసరం ఏముందని కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వేచి చూడాల్సిందే వీటన్నింటికీ కూడా ఫైనల్గా శుభం కార్డు ఎప్పుడు పడుతుందని. నిజంగా ఒకవేళ తప్పంతా పాలక వర్గాంది అంటారా లేదా పంతులదే అంటారా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి.